ఓం నమ శివాయ. హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి ఈ విగ్రహాలను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. వినాయక చవితి ముందు వరకు విగ్రహాలను తిరుగుతాము. వినాయక చవితి అయిపోయిన తర్వాత మిగిలిపోయినటువంటి విగ్రహాలను విధంగా వదిలిపెట్టడం వలన ఏ విధంగా అయ్యాయో చూడండి ఫ్రెండ్స్. ఇది ప్రకృతి వైపరీత్యం వలన ఈ విధంగా జరిగిందా, లేకుంటే మనుషులు చేసినటువంటి పన? ఒకసారి మీరే ఆలోచించి చెప్పండి ఫ్రెండ్స్. చూడండి అసలు ఎంత బాధేస్తుందో చూస్తూ ఉంటే ఆ గణనాథుణ్ణి. ఒకవేళ ఆ బొమ్మలో గనక ప్రాణం ఉండుంటే మాత్రం తొండంతోనైనా కొడతాడో ఏమన్నా భయంతోటన్నా ఏం చేయకుండా ఉండేవాళ్ళేమో ఫ్రెండ్స్. కానీ ఈ విధంగా చేయడం కరెక్టా రాంగా చెప్పండి ఫ్రెండ్స్. హయత్ నగర్ ఒక్క రోడ్డులో మాత్రమే ఈ విధంగా ఉంది పరిస్థితి. ఇంకా మిగిలిన ప్రాంతాల్లో ఆయన యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో సాక్షాత్ ఆ గణనాథునికే తెలియాలి ఫ్రెండ్స్. కానీ ఇలా చూస్తుంటే మాత్రం మనసు తరుక్కుపోతుంది కదా.